ఇప్పుడు అన్న మన మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు గారిని మిమ్మల్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతాను. పెద్ద ఎత్తున జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. సభాధ్యక్షత వహిస్తున్న మా తమ్ముడు పడాల నాగరాజు గారికి, మాజీ మంత్రివర్యులు మిత్రుడు, ఈరోజే 60 వసంతాలు పూర్తి చేసుకొని 61వ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి పువ్వాడ అజయ్ కుమార్ గారికి బీఆర్ఎస్ పార్టీ పక్షాన, కేసీఆర్ గారి పక్షాన, నా పక్షాన, మీ అందరి పక్షాన హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. మిత్రుడు అజయ్ కుమార్ గారికి పార్లమెంటరీ పార్టీ నాయకులుగా పనిచేసిన పెద్దలు గౌరవనీయులు నామా నాగేశ్వరరావు గారు, మన జిల్లా పార్టీ అధ్యక్షులు, శాసన మండలి సభ్యులు మిత్రులు తాత మధు గారు, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు సీనియర్ నాయకులు వడ్డిరాజు రవిచంద్ర గారు, మాజీ శాసనసభ్యులు సీనియర్ నాయకులు పెద్దలు సండ్ర వెంకట వీరయ్య గారు, గౌరవ మాజీ శాసనసభ్యులు మచ్చా నాగేశ్వరరావు గారు, లింగాల కమల్ రాజ్ గారు, కూరాకుల నాగభూషణం గారు, ఆర్జేసి కృష్ణ గారు, బొమ్మెర రామూర్తి గారు, రమణ గారు, దిండిగల్ల రాజేందర్ గారు, వేదిక మీదున్న మా పార్టీ సీనియర్ నాయకులు తమ్ముడు రాకేష్ రెడ్డి గారు, గౌరవ కార్పొరేటర్లు, ఖమ్మం నలుమూలల నుంచి వచ్చేసినటువంటి మా అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు, మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. మిత్రులారా, ఈరోజు రాష్ట్రం అంతా ఒకటే మాట. నేను నిన్న జగిత్యాల వెళ్ళాను, పొద్దున నాగార్జున సాగర్ వెళ్ళాను, ఇప్పుడు సాయంత్రం ఖమ్మంలో ఉన్నాను. ఎక్కడ పోయినా ఎవరిని పలకరించినా అందరి నోట ఒకే మాట, రేవంత్ పోవాలి, కేసీఆర్ రావాలి. రేవంత్ రెడ్డి పోవాలి, రేవంత్ రెడ్డి పోవాలి, రేవంత్ రెడ్డి పోవాలి. ఇది ఎవరిని కదిలించినా అదే మాట. కారులో వస్తుంటే ఆటో డ్రైవర్ అదే అంటున్నాడు, మిర్యాలగూడలో మధ్యలో ఆగితే మా చెల్లెమ్మ అదే అంటున్నది, హాలియాలో ఆగితే మా యువకులు అదే అంటున్నారు, పొద్దున సాగర్ పోతే అదే మాట. ఈ రాష్ట్రంలో ఎక్కడ పోయినా ప్రజలు కేసీఆర్ పాలనను గుర్తు చేసుకుంటా ఉన్నారు. ఇలా ఎవరిని నువ్వు విద్యార్థులను చూస్తే ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోక 20 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఇలా రోడ్డు మీద పడ్డది. నిరుద్యోగులకు మొదటి సంవత్సరమే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి పాదయాత్రలు చేయించి, బస్సు యాత్రలు చేయించి నిరుద్యోగుల్ని కూడా నిండా ముంచిండు రేవంత్ రెడ్డి. మొన్న అసెంబ్లీలో బయట పెట్టాం, బిడ్డ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక నీ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లన్నీ, నువ్వు ఇచ్చిన ఉద్యోగాలన్నీ అని మొన్న అసెంబ్లీలో అడిగితే 16,000 అని చెప్పింది. అంటే నిన్నటి దాకా చెప్పిన బోగస్ మాటలని అసెంబ్లీ సాక్షిగా తేల్చినాం. నువ్వు చెప్పింది 2 లక్షల ఉద్యోగాలు, కానీ ఇచ్చింది మాత్రం కేవలం 16,000 ఉద్యోగాలు మాత్రమే. అంటే నిరుద్యోగులకు మోసం. ఉద్యోగులు ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని ఉద్యోగులు ధర్నాలు చేస్తా ఉన్నారు. మా పిఆర్సీ ఎప్పుడు, మా డిఏలు ఎప్పుడు, మా జీతాలు ఎప్పుడు పెంచుతారు, మా బకాయిలు ఎప్పుడు ఇస్తారని ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని ధర్నాలు చేస్తా ఉన్నారు. పాపం రిటైర్డ్ ఉద్యోగులు, 30 ఏళ్ళు సర్వీస్ చేసిన రిటైర్డ్ ఉద్యోగులు తాము దాచుకున్న డబ్బులు మాకు రావడం లేదని వాళ్ళు రోడ్లెక్కి రిలే నిరాహార దీక్షలు చేస్తా ఉన్నారు. ఆశా వర్కర్లు పోరాటం, అంగన్వాడీ వర్కర్లు పోరాటం, రైతులు రోడ్ల మీద కళ్ళాల మీద ఖమ్మం వస్తా ఉంటే ఎక్కడ చూసినా మక్కలే ఉన్నాయి. నేను ఆగి రైతుల్ని పలకరించాను. ఏమైంది అంటే
మా ఖమ్మం జిల్లాలో 3 మంత్రులున్నా మా రైతుల్ని పట్టించుకునేవాడే లేడు అని వాపోతున్నటువంటి పరిస్థితి. వీరయ్య గారు చెప్తున్నారు, మా మధు గారు చెప్తున్నారు నాతో, అన్నా మక్కలు కొట్టలేరు, మా జిల్లాలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. నిజానికి ఈ రాష్ట్రంలోనే అత్యధిక మక్కలు పండించిన జిల్లా ఖమ్మం జిల్లా. 2,60,60,000 ఎకరాల్లో మక్క పండించారు. ఇవాళ ఆయన డిప్యూటీ సీఎం గారు ఉన్నారు, ఆయన దగ్గరనే మధిర నియోజకవర్గంలోనే మక్క ఎక్కువ పండింది. నీ బోనకల్ మండలం కానీ, నీ చింతకాని మండలం కానీ, నీ ముదిగొండ మండలంలో ఇవాళ మక్కలు కొంటున్నారా బట్టి గారు? నువ్వు ఉప ముఖ్యమంత్రి ఉంటే ఏం లాభము, నువ్వు ఏముంటే ఏం లాభము? ఆనాడు కేసీఆర్ ఉన్నప్పుడు ఒక్క గింజ లేకుండా మక్కలు కొన్నాడు. ఈ జిల్లాలో వ్యవసాయ మంత్రి ఉంటాడు, ఈ జిల్లాలో ఉప ముఖ్యమంత్రి ఉంటాడు, రెవెన్యూ మంత్రి ఉంటాడు, వడ్లు కొనే దిక్కు లేదు. మీరు ముగ్గురుండి ఏం లాభం? కనీసం మీ ముగ్గురు ఒక్కసారన్నా ఒక్క టేబుల్ మీద కూర్చొని ఈ జిల్లాలో మక్కలు కొనడం గురించో, వడ్ల గురించో, అభివృద్ధి గురించో ఈ 3 తలకాయలు ఒక్క దగ్గర కూర్చొని చూసిందా ఎప్పుడన్నా మీరు? ఒకనికాలు బట్టి వాడు గుంజుకున్నాడే, వాడు ఎక్కువ తింటుండంటే వీడు తక్కువ తింటుండని, అరే వాడు నాకంటే ఎక్కువ తింటుండని వీరికి బాధ, కడుపు మంట. ఇది సరిపోయింది తప్ప ఖమ్మం అభివృద్ధి గురించో, ఖమ్మం రైతుల గురించో ఏ రోజన్నా ఆలోచించారా? ఇవాళ 2,400 రూపాయలు మక్కకు మద్దతు ధర ఉంటే ఇవాళ 1,600కి 1,700కి అమ్ముకుంటున్నారు. ఈ రోజు వరకు వడ్ల కొనుగోలు లేదు. పొద్దున నల్గొండ జిల్లాలో ఆగితే చెప్తున్నారు క్వింటాల్కు 5 కిలోల తరుగు తీస్తున్నారని.